బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి 150 ఏళ్ళు కావస్తున్నా వారి పరిపాలన సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రం ఇంకా కొనసాగుతుంది అనడానికి సబ్ రిజిస్టర్ కార్యాలయాలే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికీ ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ఆ ప్రక్రియను మాత్రం పూర్తిగా తొలగించాలి. సామాన్యమైనటువంటి కార్యాలయంగా దాన్ని తీర్చిదిద్దాలి. ఏదైతే సబ్ రిజిస్టర్ కూర్చున్నటువంటి పోడియం కావచ్చు, అక్కడ నిర్మించినటువంటి రైలింగ్ కావచ్చు, మరోవైపు అక్కడ ఒక చెక్క గేట్ కూడా నిర్మిస్తారు. కక్షిదారులు నేరుగా వచ్చి తమ ఆస్తులు క్రయ విక్రయాలు చేపట్టిన క్రమంలో ఈ పాతకాలం నాటి పోకడను ఎందుకు కొనసాగించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మాత్రం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఈ ప్రక్రియ మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే సిఎస్ సిసిడిఏ మాత్రం ఈరోజు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధునాతన కార్యాలయంగా తీర్చిదిద్దాలి. సబ్ రిజిస్టర్కి కక్షిదారుకి మధ్యన ఎటువంటి హుందాతత్వం లేకుండా ఒక సాధారణ ప్రక్రియలో ఈ రిజిస్ట్రేషన్ పరంపర కొనసాగాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నంలో ప్రస్తుతం మనం శ్రీకాకుళం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ కార్యాలయంలో గతంలో ఆ పోడియం ఎక్కడ ఉండేది, అదేవిధంగా రైలింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారు, ఆ ప్రక్రియ మాత్రం ఈరోజు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచన మేరకు ఎటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు మనం చూస్తే కనుక ఏదైతే ఈ టైల్స్ తొలగించినటువంటి ప్రాంగణం ఉందో ఇదంతా కూడాను ఒక పోడియం ఉండేది. ఆ పోడియంలో వేసినటువంటి కుర్చీలో సబ్ రిజిస్టర్ కూర్చుని ఉండరు. అదేవిధంగా కక్షిదారులు ముందు కూడాను క్లర్కులు ఇద్దరు కూర్చుంటారు. ఎవరైతే కక్షిదారులు మొత్తం భూములు క్రయ విక్రయాలకు సంబంధించిన ఇరు పార్టీలకు సంబంధించిన డాక్యుమెంట్లు క్లియర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చి ఒక పరిధి కూడా ఉండేది. ఇక్కడ ఒక చెక్క గేట్తో పాటు ఈ రైలింగ్ అంటే ఇది పూర్తిగా కూడాను పోడియంగా ఉండి ఆయన మాత్రం ఒక హుందా సీట్లో కూర్చున్నటువంటి పరిస్థితి సబ్ రిజిస్టర్ కల్పించారు. ఎందుకంటే ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మాత్రం క్రయ విక్రయాల్లో అమ్ముకున్న వారు కావచ్చు, కొనుక్కున్న వారు కావచ్చు, సబ్ రిజిస్టర్ మాత్రం ఆ క్షణంలో దేవుడిగా కూడా కొలిచే పరిస్థితి. ఎందుకంటే అవసరం భూములు అమ్ముకున్న వారి తాలూకా అవసరాలు తీయడంతో పాటు ఎవరైతే కొనుక్కున్న వారో వారికి ఒక స్థిరాస్తి లభించిందన్నటువంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు కూడా బ్రిటిష్ కాలం ఉన్నటువంటి ఈ పోడియం కావచ్చు, ఆ ముందు రైలింగ్ కావచ్చు, అదేవిధంగా కక్షిదారు వచ్చినప్పుడు ఆ గేట్ కావచ్చు, ఈ ప్రక్రియ అంతా కూడాను మదనపాటు గురవుతుంది. బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్ళిపోయినా వారి పాలన ఎందుకు కొనసాగిస్తున్నారన్నటువంటి విషయాన్ని పరిణామాలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యాలయాన్ని మార్చాలి, సబ్ రిజిస్టర్ను కూడాను ఆ గౌరవప్రదంలో ఉంచే విధంగానే ఆయనకంటూ ఒక సముచిత స్థానం కల్పించాలి. కక్షిదారులు కూడా నేరుగా వచ్చి వారికి సంబంధించినంత వరకు వారి తాలూకా క్రయ విక్రయాల ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఈ అమెండ్మెంట్ ఉందో ఈ అమెండ్మెంట్ని ఏ విధంగా మీరు అమలు చేస్తున్నారో, గతంలో ఇక్కడ ఎటువంటి కట్టడం ఉండేది, ఆ కట్టడానికి కక్షిదారులకి మీకు మధ్యన ఎటువంటి వ్యత్యాసం ఉండేది? వ్యత్యాసం ఏమీ లేదు. ఇంతకుముందు పోడియం ఉండి కొంచెం ఉందాగా ఉండేది. ఇప్పుడేంటే తీసి ప్రజల్లో మమేకమే ప్రజలతో సేవ చేస్తాము అంతే. ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వారి క్రయ విక్రయాలను రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చారు, మీరు పోడియం మీద ఉన్నప్పుడు కక్షిదారులు నేరుగా మీ దగ్గరకు వస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ప్రక్రియ అట్ దట్ టైం ఆ కక్షిదారులు మీకు ఇచ్చినటువంటి గౌరవం ఎలా ఉండేది? చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు అలాగే అదే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు మేము పైగా ఉండడం వల్ల వాళ్ళకేమో మేము బాగా ఫేస్ ఉంటాయి చూసుకోవడం ఇది. ఇప్పుడు అది ఉండే సౌకర్యం ఉండదు. వాళ్ళు మన చుట్టూ ఇప్పుడు మొత్తం ఆక్యుపై చేసేసి ఈ చుట్టూ ముగిపోతారు. ఒక దీనిలా ఉంటుంది. కానీ క్రయ విక్రయాలు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. దానివల్ల మార్పు పెట్టలేదు. ప్రజలతో మమేకమై చేయమని ఆదేశం ఇచ్చారు. ఆదేశాల ప్రకారం ఉన్న పోడియంని తీసేసాము, ఉన్న రైలింగ్ తీసేసాము. ఇప్పుడు ఆ పని చేస్తున్నాం. ఇప్పుడు ఇది చేయడం వల్ల ఈరోజు కక్షిదారులకి మీకు అప్పుడు కూడా ఆ రిలేటెడ్ మోడ్లోనే ఉండేది, కానీ ఆ ప్రక్రియలో అది బ్రిటిష్ కాలం నాటి ప్రక్రియ అన్నటువంటి ఉద్దేశంతో తీస్తున్నారు. అది మంచి పరిణామం అనుకోవచ్చు. మంచి పరిణామం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు వ్యవస్థలో ఒక మార్పు అనేది తెచ్చారు. ఆ మార్పుని ఇంప్లిమెంట్ చేసి చూస్తే దానిలో బాగోగులు తెలుస్తాయి. అంటే ఈ చేసే క్రమంలో గతం వైభవం అనుకోవచ్చు, వర్తమానం దాన్ని మంచి చేర్చుకుంటుంది అన్నటువంటి ఒక పరిణామాలు మనం పరిణామాలు తీసుకుంటాం. ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని మనం మంచిగా ఆస్వాదించి ముందుకెళ్ళడమే ప్రభుత్వ ఉద్యోగం మా బాధ్యత కూడా. అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని విడిచి వెళ్ళి 150 ఏళ్ళు కావస్తుంది, దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు కావస్తున్నాయి. ఇంకా వారి తాలూకా పరిపాలన మూలాలు ఇంకా ఇక్కడ అంటే జనరల్గా ఇదేనంటే ఒక స్పెషల్ జ్యుడిషియరీ వ్యవస్థగా చూసి ఆ విధంగా ఇంతకుముందు వాళ్ళు పెట్టారు. అందుకు ఇంతవరకు కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు తీసేయమన్నారు, తీసేసి ప్రజల్లో మమేకంగా వాళ్ళతో పాటు ఉండమని చెప్పారు. సబ్ రిజిస్టర్ అంటే క్రయ విక్రయాల ప్రక్రియ, ఇది దానికి వేదిక. సబ్ రిజిస్టర్ అంటే ఆస్తులు అమ్మకాలు కొనుగోలు సంబంధం. దీంట్లో ఒక జ్యుడిషియాలిటీ తాలూగా హానర్ని ఇవ్వడం అనేది బ్రిటిష్ వాళ్ళ పరిపాలనగా మన పరిణామాలు తీసుకోవచ్చు కదా.
తీసుకోవచ్చు. యాక్చువల్ జ్యుడిషియరీ పవర్స్ అనేవి ఉన్నాయనే ఉద్దేశంతోనే ఆ రోజుల్లో ఈ ఈ పోడియం పెట్టి రైలింగ్ ఉండేది. ఇప్పుడు అంటే రూల్స్ అవే ఆచరించినవి అవే. అంటే ట్రీట్మెంట్లో అప్పుడంటే కొంచెం ఆ సబ్ రిజిస్ట్రార్ ఆయన అన్న గౌరవం ప్రజల్లో ఉండేది. ఇప్పుడు అటువంటిది కాకుండా సబ్ రిజిస్ట్రార్ కూడా ఇక్కడే ఉన్నారు అన్న ఫీలింగ్, మనతో ఫ్రెండ్లీగా ఉన్నారనే ఫీలింగ్ ప్రజల్లో కల్పించడానికి ఇవి చేస్తున్నారు. శుభపరిణామంగా తీసుకోవచ్చు. శుభపరిణామంగా తీసుకోవచ్చు. రాబోయే ఈ క్రమంలో కక్షిదారులతో మీకేమైనా ఇబ్బందులు కలిగే అంటే సమస్యలు వస్తాయా? సమస్యలు చెప్పలేం. సమస్య అనేది ఎప్పుడైనా ఫేస్ చేస్తే తెలుసు. సమస్యలు వస్తాయని ఎప్పుడు ఊహించకూడదు. సమస్య ఇప్పుడు ఏదైనా మనం సమస్య అనుకుంటేనే సమస్యగా కనిపిస్తుంది. అందుకే సమస్యగా ఇప్పుడు మౌలిక సదుపాయాలతో ఏవైతే మారుస్తున్నారో ఆ విధంగా అన్ని మార్పులన్నీ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది. ఈ మార్పు మాత్రం కక్షిదారులకును సబ్ రిజిస్టర్కి ఒక మంచి అవినాభావ సంబంధానికి నాంది పలికే విధంగా ఉందనుకో. ఎప్పుడైనా కక్షిదారులతో మాకు సబ్ రిజిస్టర్తో ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. ఎందుకంటే వచ్చేవాళ్ళు పని అయిపోయి వెళ్ళిపోవాలని ఆలోచిస్తారు తప్ప ఇప్పుడు మాది ఇది కాదు కదా, ఎటువంటి ప్రాబ్లమే ఉండదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు ఒకడు అమ్ముకోవడానికి వస్తాడు, ఒకడు కొనడానికి వస్తాడు. అమ్మేవాడు తన పని అవసరార్థమై అమ్ముతున్నాను వేగ పని అయిపోయిందని అనుకుంటాడు. కొనేవాడు హ్యాపీగా నేను ఇప్పుడు ఇంటి వాడిని అయ్యాను అనుకుంటాడు. అందుకే ఇక్కడికి వచ్చేవాళ్ళంతా హ్యాపీగా ఎప్పుడు వెళ్తారు తప్ప ఏ రోజు దీనిగా వెళ్ళరు. ఆ ప్రక్రియలో ఆ క్షణం మిమ్మల్ని దేవుడుగా ఇరు పార్టీలు కొలుస్తారు, నిజమేనా? ఇద్దరు ఆ విధంగా అనుకుంటారంటే అది దేవుడు అనేది అది తప్పది. జనరల్గా ఒక ఎంప్లాయీ ఎవరైనా బాధ్యత ఎవరుంటే వాళ్ళు చేస్తారు కదా. అంటే వాళ్ళు అనుకోవచ్చు అంటే ఈరోజు ఇతని చేతుల మీద అయ్యింది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ కూడా కళ నెరవేరిన కొన్నాళ్ళకి ఆస్తి వచ్చిందని అమ్మిన వాళ్ళకి అవసరం తీరింది. ఈ రెండూ కూడా కలిసి దానికి మీరు వేదిక కావడం సబ్ రిజిస్టర్ ఆఫీస్గా ఆ సమస్య పరిష్కారం అంటే ఆ క్షణంలో ఆయన మీకు దేవుళ్ళ కనిపిస్తుంది. ఆ విధంగా భావిస్తారు వాళ్ళు. జనరల్గా ఇప్పుడు ఎవరైనా మనం ఒక పని దగ్గరికి వెళ్ళామో ఈ ఆఫీస్కి వెళ్ళాం కనుక మన పని అయిపోయింది ఆయన మనకు దేవుడు రాని అన్నలు అంటారు. అదే కామన్ అవి. చూస్తే కనుక సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చినటువంటి క్రయ విక్రయదారులు కక్షిదారులు మాత్రం ఈరోజు ఏదైతే బ్రిటిష్ కాలం నాటి పోడియం, అదేవిధంగా రైలింగ్, మరోవైపు గేటు, ఈ అడ్డులన్నీ తొలగించి ఆయన మాత్రం ఇక్కడ ఒక జ్యుడిషియల్ హోదాలో అందుబాటులో ఉండే అధికారిగా కక్షిదారులు తెచ్చినటువంటి క్రయ విక్రయాల ప్రక్రియను పూర్తి చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలోనే ఇక్కడ మార్పులు జరుగుతాయి. ఇక్కడ చూస్తే ఛానల్ బట్టి ఇక్కడ డాక్యుమెంట్ చేస్తాం ఇక్కడ కూడా ఉన్న చూస్తే కనుక ఎలా ఉండేది గతంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం, ఇప్పుడు ఈ మార్పు ఏ విధంగా దోహదపడుతుంది? ఈ మార్పు వల్ల ఏమొస్తుందండి చూస్తే తెలియదు, ఇప్పుడు ఏం తెలియదు. ఎంతవరకు దానివల్ల వచ్చిన ఇబ్బంది అయితే లేదు. చక్కగా ఉండేది, వెళ్ళేటప్పుడు వాళ్ళతో మాట్లాడినా హ్యాపీగా ఉండేది. జనాలు ఎంతమంది ఉన్నా ఎవరికైతే అవసరం ముందుకెళ్ళేవాళ్ళు వెనక్కి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఓపెన్గా జనాల్లో ఉంటారు కాబట్టి రికార్డులు మంచిగా నేను అంటే చూస్తే తెలుస్తుంది. మరి ఇది ఎలాగ ఉంటుంది మనం చెప్పలేం కదా సార్. అంటే ఇప్పుడు అది సెక్యూర్గా ఉండేదే పాత సెక్యూరిటీ బాగానే ఉండేది. అది ఇప్పుడు సెక్యూరిటీ అయితే చూస్తే తెలుస్తుంది మరి ఎలా ఉంటుందండి. పోడియం, ఒక రైలింగ్, అదేవిధంగా కక్షిదారులు లోపలికి వెళ్ళడం గేటు, ఇటువంటి ప్రక్రియ ఉండడం కరెక్టే మంచిదని మేము అనుకునే వాళ్ళం. ఇప్పుడు తీస్తే ఎలా ఉంటుందని చూస్తే తెలుస్తుంది వరకు. అంటే ఇక్కడ ఏమి వివాదాలకు ఏమి తావు ఉండదు కదా, అలాంటప్పుడు ఎందుకు ఏ సమస్య ఉత్పన్నం అవుతుంది? మరి అది ఉన్నందువల్ల తప్పు పెట్టలేదు కదా సార్. అందుకు మరి బాగానే ఉండేది గౌరవంగా. రిజిస్టారు ఆడికి వెళ్తే రిజిస్టర్ చేస్తారు, బయట ఉండాలి, పిలిచేవాళ్ళు అయ్యా మీకు డబ్బులు ఎందిపోయి అడగడం, మీరు ఎవరికి ఇస్తారు ఎవరు తీసుకుని అడగడం, సమాధానం చెప్పడానికి కూర్చొని చేయడానికి బాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అమ్మేవాడు ఎవడో కొనేవాడు ఎవడో జనాల్లో కలిసి ఉంటారు, వాళ్ళు వస్తారు, బాగా ఉంటుంది. చూస్తుంటే తెలుస్తుంది అడ్మినిస్ట్రేషన్. అమ్మేవారు కొనేవాళ్ళు ఇద్దరు మాత్రమే అక్కడ సబ్ రిజిస్టర్కి అటెండ్ అవుతారు. అలాంటప్పుడు అటువంటి ఆస్కారం ఉందా? ఇప్పుడు మరి అందరు జనాలు ఒకలాగా ఉంటారండి, ఎవరు చూసినా ఒకలాగా ఉంటుంది కాబట్టి ఇది ఎలా ఉంటుంది అనేది నెల రోజులు 10 రోజులు చూస్తే తెలుస్తుంది అడ్మినిస్ట్రేషన్. బ్రిటిష్ కాలం నాటి పోకడ కాబట్టి ఈరోజు ఈ మార్పు చేయాల్సిన అవసరం ఉంది అని భావించారు. బ్రిటిష్ వారి మూలాలన్నీ కూడా పూర్తిగా మటుమాయం కావాలనేది ఉద్దేశం. ఆ సదుద్దేశం మంచిదని మనం తీసుకోవచ్చు కదా. బ్రిటిష్ కాలం మూలాలు అంటే బ్రిటిష్ కాలం మూలాలు కాదు కదా, మామూలుగా ఉండేది అడ్మినిస్ట్రేషన్గా. మరి ఈరోజు ఎందుకో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దాన్ని అమలు చేయని పని ఈ ఎంప్లాయీస్ ఈ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కూడాను ఆధునీకరిస్తున్నారు అనడానికి శ్రీకాకుళం సబ్ రిజిస్టర్ కార్యాలయం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో ఏదైతే ఈ ప్రాంగణం ఉందో ఇదంతా 2.5 అడుగులు పోడియం ఎత్తుండేది. అదేవిధంగా దాని ముందు ఇదంతా కూడా రైలింగ్ ఉండేది. ఇటువైపుగా వచ్చిన కక్షిదారులు మాత్రం ఇక్కడ గేట్ నుంచి లోపలికి వచ్చి సబ్ రిజిస్టర్ దగ్గర మాత్రం కేవలం కొనుగోలుదారులు, అమ్మకందారులు. ఆ క్రయ విక్రయాల ప్రక్రియ బయట డాక్యుమెంట్ రూపంలో పూర్తయిన తర్వాత అవన్నీ సవ్యంగా ఉన్నటువంటి లాస్ట్ మినిట్లో సబ్ రిజిస్టర్ మాత్రం వారికి క్రయ విక్రయాల డబ్బులు అందిందా లేదా,
క్రయ విక్రయాల్లో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోలేదు అన్నటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. అందులో భాగంగానే బ్రిటిష్ కాలం నాటి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ఏవైతే పరిపాలన వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థలో ఈ కట్టడాల్లో ఉన్నటువంటి మూలాలు మాత్రం పూర్తిగా కనుమరుగు చేయాలి. ఆధునాతనంగా ఈరోజు మ్యాజిస్ట్రేట్కి ఎటువంటి కూడాను సమస్య లేకుండా కక్షిదారులకి మెజిస్ట్రేట్కి మధ్యన ఎక్కడ ఎప్పుడు ఎటువంటి వివాదాలు ఉండవు. ఎందుకంటే కొనుగోలుదారుడు అమ్మకదారుకు మధ్యన ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కొన్నవారికి మాత్రం ఆస్తి దక్కలేని ఆనందం, అమ్మిన వారికి సమస్య తమకి సకాలంలో డబ్బులు అందేనటువంటి ఒక సంతృప్తి, ఈ రెండు వెరసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా వాళ్ళు మాత్రం ఆయన దేవుడిగా కొలిసే ఈ ప్రక్రియలో ప్రస్తుతం పోడియంతో పాటు రైలింగ్ను తొలగించడం విషయంలో మాత్రం భవిష్యత్తులో ఏమైనా సమస్యలు ఉత్పన్నం అవుతాయన్న ఒక అనుమానాలు తలెత్తినాయి. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మ్యాజిస్ట్రేట్ హోదాలో నుండి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఎటువంటి భద్రత కల్పించి ఈ ప్రక్రియను కొనసాగిస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.